ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడైనా కూడా ఏదైనా మీటింగ్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకంటూ ఒక స్టార్డమ్ ఏదైతే ఫ్యాన్స్ వస్తూ ఉంటారో వాళ్ళని కొంచెం అంటే రిసీవ్ చేసుకునే విధానం కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు ఎట్లా అంటే ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతుంటారు. కానీ నిన్న ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు, కడపకు వెళ్ళినప్పుడు రామ్ చరణ్ గారు అక్కడ ఎవరైతే వచ్చారో ఆయన రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళందరినీ కూడా ఓకే మీరు ఎట్లా తీసుకెళ్ళాలని కూడా అట్లా తీసుకెళ్ళండి, కారు మీదకి వచ్చినా కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా చాలా కామ్ గా హ్యాండిల్ చేశారు. సో ఇద్దరి మధ్యలో ఇంకేమేమి డిఫరెన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు? డిఫరెన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆయన నంద్యాలకు వెళ్ళినప్పుడు జనం అంతా వచ్చారు, ఎవరైతే ఉన్నారో అభిమానంతో కొంతమంది కార్ ఎక్కారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళని చూడాలనే క్రమంలో ఎక్కేస్తుంటారు. సో కార్ ఎక్కినప్పుడు అల్లు అర్జున్ గారు దిగవయ్యా అని చెప్పి కొంచెం ఆ చికాకులో చెప్పుండొచ్చు. మరి రామ్ చరణ్ గారు చూస్తే కనుక కార్ ఎక్కిన వాళ్ళని తిరిగి ఇట్లా బ్యాక్ సైడ్ ఉన్న చూసి నవ్వి మెల్లగా దిగు అని ఆ చెప్పే విధానంలోనే చాలా తేడా ఉంటుంది అనమాట. సో అట్లాంటి క్యారెక్టర్ విషయం వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు చాలా చోట్ల దొరికిపోతూ ఉంటారు. అంటే ఎందుకు ఆయన ఎక్కడో చోట ఆయన దాన్ని ఏమంటారు, అది ఇట్లా ఉండాలి అని పబ్లిక్ లో అనేది కొంచెం ఐడియా ఉండదు ఆయనకి. బట్ మరి తెలిసి చేస్తారో తెలియజేస్తారో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఇంకా కోపంలో అంటే మిగిలిన హీరోలు ఎవరు అంత తొందరగా బయటపడినట్టు కనబడదు అనమాట. ఆయన ఏంటంటే ప్రతిదానికి ఓపెన్ అయిపోతారు. ఇప్పుడు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా వాళ్ళకంటూ ఒక బిహేవియర్ ఉంటే ఆ డిసిప్లిన్, అదే చెప్తారు రామ్ చరణ్ గారు, డిసిప్లిన్ అనేది ఉంటే ఏ యాక్టర్ అయినా ఎన్ని సక్సెస్ వచ్చేది కాదు, డిసిప్లిన్ ముఖ్యం అని చెప్పి అది చాలా మంది హీరోస్ కూడా ఆయన చెప్తూ ఉంటారు అనమాట. సో అది ఇక్కడ ఈ విషయంకి వచ్చేసరికి చాలా సార్లు దొరికిపోతూ ఉంటారు పబ్లిక్ లోనే. ఇప్పుడు ఫ్యాన్స్ ని ఎవరన్నా మీడియా వాళ్ళతో వస్తే ఏంటో మా ఫ్యాన్స్ ని కొడుతున్నాం అని చెప్పి అట్లా ఓపెన్ అయిపోతారు అనమాట. ఈయన ఓపెన్ అది కొంతవరకు మంచిది, అది కొన్ని చోట్ల పనికిరాదు ఆ ఓపెన్నెస్ అనేది. అదే కాకుండా ఏదన్నా ప్రెస్ మీట్స్ వచ్చినప్పుడు రీసెంట్ గా మనం కూడా ఒక ప్రెస్ మీట్ లో చూసాం, నేను నా ఫ్యాన్స్ వల్ల హీరో అయ్యాను అంటే ఆ మాట్లాడే మాటలు కూడా ఎట్లా అంటే ఇంకెచ్చుకు ఆయన్నే కంటెంట్ ఇచ్చి ఆ ట్రోల్ చేసుకోండి ఆయన ఇచ్చే కంటెంట్ నిజంగా ట్రోల్ అవుతుంది అనమాట తప్పించి అది ఆయన హెల్ప్ అవ్వట్లేదు కొన్ని చోట్ల. సో ఇప్పుడు మన పాట్నాకి వెళ్ళారు, అక్కడ వెళ్ళినప్పుడు ఆయన స్పీచ్ వే ఆఫ్ లాంగ్వేజ్ ఎట్లా ఉంది అంటే వాళ్ళకి కనిపించేటప్పుడేమో నార్మల్ కొంచెం ఏదో పెద్దరికంగా కనబడి, ఇక్కడ మన దగ్గరకు వచ్చి లోకల్లో ఇదైపోతున్నారు అనమాట, రాల్ మెటీరియల్ అయిపోతున్నారు. అదే అంటే ఆయన వెళ్ళే ప్లేస్ ని బట్టి ఒక్కొక్క రకంగా బిహేవియర్. తెలుగు ఆడియన్స్ దగ్గరేమో నేను చిల్లుగానే ఉంటాను, ఇంట్లోనే ఉంటా అన్నాం. కానీ అటు వేరే సైడ్ కానీ నార్త్ ప్రమోషన్స్ లో మీరు పుష్ప పార్ట్ 1 ప్రమోషన్స్ అప్పుడు కూడా ఏ రోజు అట్లా బిహేవ్ చేయలే. అదే మీరు సౌత్ లో చూడండి, ఇట్లా రాంగ్ ఏదో పూనకం వచ్చినట్టు ఆయన్ని బిహేవ్ చేయడము అలాంటివి అన్ని జరుగుతుంటాయి. ఆయన కావాలని చేయకపోయినా అదే ట్రోల్ కంటెంట్ ఆయన కావాలని ఇచ్చినట్టే అనిపిస్తుంది. మీరేమంటారు? అదే చెప్పింది, ఆయన తెలిసి చేస్తారా తెలియక చేస్తారా లేదంటే వాళ్ళకి పిఆర్ టీమ్ స్టంటా అనేది తెలియదు. సో ఏంటంటే వే ఆఫ్ ద బిహేవియర్ లో మిగిలిన హీరోలతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఆయన దొరికిపోతాడు అనమాట. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా కూడా ఆయన ఈజీగా ఇప్పుడు నవ్వడం కానీ ఆ నవ్వు కూడా ఆయన కంట్రోల్ చేసుకోలేడు. ఈ మధ్యన కొంచెం చెయ్యి అడ్డం పెట్టుకుని అవుతున్నారు కానీ ఇదివరకు బాగా వెకిలుగా నవ్వేవాళ్ళు అనమాట. సో అది ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకున్న మేనరిజం అది. సో ఇక దాన్ని మార్చేటట్టు ఎవరు చెప్పరు. ఆయన మరి ఇంత స్టార్డమ్ వచ్చి నాకు చెప్పేవాళ్ళు పేరెంట్స్ కూడా చెప్పాలని అనుకోరు. సో ఏంటంటే ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ అక్కడ కొంచెం చేంజ్ అయితే కనుక ఆయనకున్న స్టార్డమ్ అది మ్యాచ్ అయితే బాగుంటది. సో 2 ప్లస్ అయ్యి ఆయన ఇంకా స్టార్డమ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే.